తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, మరో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు తెల్లారిపోయాయి. మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదంలో గుండెను పిండేసే దృశ్యాలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఇంతకీ ఎవరిది తప్పు? లెట్స్ వాచ్. మీర్జాగూడ ప్రమాదంలో గుండెలు పగిలే దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. ఓరి దేవుడా, ఎంతటి విషాదం అనిపించేలా అక్కడి దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన భారీ ప్రమాదం 19 మందిని కబళించింది. ఈ ప్రమాదంలో బస్సు సగభాగం నుజ్జునుజ్జయింది. ఆర్టీసీ బస్సును కంకర్లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ వైపు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. టిప్పర్ లారీలోని కంకర బస్సులో నిండిపోయింది. దీంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 నెలల పాపను తన ఒడిలోనే ఉంచుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఒడిలో ఉన్న 15 నెలల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. తల్లి బిడ్డ విగతజీవులుగా మారడం స్థానికుల గుండెను పిండేసింది. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. కంకరలో సగం వరకు కూరుకుపోయి బస్సులోని కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ గుండెలవిసేలా చేసిన రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ఓవర్ స్పీడ్తో ఉంది. అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. అంటే నిర్లక్ష్యపు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కారణంగా 19 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మీర్జాగూడ ప్రమాదం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షలు, ఆర్టీసీ తరఫున 2 లక్షలు, అలాగే క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.